ప్రియాంక శివు బ్రేకప్ అయిందంట, విడిపోయారు అన్నారు. అది నిజమేనా? అసలు నేను షాక్ అయిపోయా. ఏంటి ఆ ఒక్క వీడియో చూసి ఎట్లా బ్రేకప్ చేసుకున్నావు ప్రియాంక? టుడే ఐఎమ్ రివీలింగ్ ఇట్. ఎవరు ఏం చెప్పినా ఐఎమ్ అ పర్సన్, నేను కళ్ళు ఎదురుగా నేను చూసిన తర్వాతే, నేను వినిన తర్వాతే ఐ టేక్ సమ్ స్టెప్ అండ్ మేబీ ఫస్ట్ నేను అడుగుతా ఎందుకు చేసావు అనేది. సో ఐ థింక్ హీఈస్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అట్ ఆల్. నేను కళ్ళు మూసి ఐ కెన్ ట్రస్ట్ హిమ్ నో మ్యాటర్ వేర్ హీ ఈస్, నో మ్యాటర్ వాట్ హీఈస్ డూయింగ్. సో ఐఎమ్ హ్యాపీ విత్ హిమ్. ఎంతమంది కులుకుంటారు కులుకోండి, ప్రాబ్లం లేదు. ఆల్రెడీ ప్రియాంక క్లియర్ గా చెప్పేసింది, కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా తను ఉన్న తన కాదని వెళ్ళిపోద్ది. తప్పు చేసినా చేయకపోయినా తప్పు చేయడు. అంత నమ్మకం నాకుంది ఆయన మీద, ఆయనకుంది నా మీద. కాబట్టి ఐ థింక్ ఈ ఒక రిలేషన్ అట్లానే ఉంటుంది. నేను ఒక్కటే నమ్ముతాను, ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్ మీకు బై బర్త్ అనేది ఉంటుంది. మమ్మీ డాడీ మీకు ఎప్పటికైనా వాళ్ళే మీ మమ్మీ డాడీ, ఇంకా మీరు మార్చలేరు దాన్ని. సో బ్లడ్ రిలేషన్స్ ని మనం ఎట్లా అయితే మనం బ్రేకప్ చెప్పేసుకొని వెళ్ళలేము, అట్లానే మీరు ఎందుకు మీ పార్ట్నర్స్ ని ట్రీట్ చేయరు? అంటే ఇట్స్ నాట్ లైక్ బ్రదర్ ని మనం బ్రేకప్ చెప్పేసి వదులుకోలేము, మమ్మీ డాడీని అరే నువ్వు వద్దు నేను ఇంకో మమ్మీ డాడీని చూసుకుంటానని చెప్పలేము. వై డోంట్ యూ ట్రీట్ యువర్ రిలేషన్స్? అంటే మీరు అంత మందితో ఉండక్కర్లే, మీకు ఓకే అని అనిపించే పర్సన్ తో మీరు వాళ్ళని ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి. ఒకటి కాదు రెండు కాదు, సారీస్ చెప్పినా ఎంత ఏదైనా సరే మీరు కలిసే ఉండాలి, యు ఆర్ యువర్ బ్లడ్ రిలేషన్ అన్నట్టు ట్రీట్ చేస్తే ఐ థింక్ చాలా మందికి బ్రేకప్ అనేది ఉండదు. చిన్న చిన్న మనస్పర్ధాలు ఉంటాయి. లెట్స్ ట్రీట్ దోస్ రిలేషన్స్ లైక్ యువర్ బ్లడ్ రిలేషన్స్ అనేది నేను